హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం ఫుడీస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే, ఈ పవిత్రమైన రాఖీ పండుగ రోజున మీ అన్నయ్యకి లేదా తమ్ముడికి మనస్ఫూర్తిగా ప్రేమతో తినిపించడానికి జల్లెడ గంటి లేకపోయినా సరే సులభంగా దుకాణంలో దొరికే గుల్లగా వచ్చే మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక జల్లెడ గిన్నెలో వేసుకొని మొత్తము స్ట్రెయిన్ చేసుకోండి. అంటే గడ్డలు ఏం లేకుండా మొత్తము ఒక్కసారి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అందులో ఒక పించ్ సాల్ట్ వేసుకోండి. తర్వాత అందులోనే ఇంకో పించు సోడా ఉప్పు వేసుకోండి. సోడా ఉప్పు వేసుకొని మొత్తం ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత అందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక్కొక్క శనగపిండికి తగినంత వాటర్ పట్టిద్దండి. అంటే చూసుకొని వాటర్ అయితే కలుపుకోండి. 1 కప్పు తీసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలా పిండి మొత్తం చూడండి, ఇలా స్పూన్తో ఇలా పైకి లేపితే ఇలా ఉండాలి. మరీ పల్చగా కాకుండా ఇలా అయితే చేసుకోండి. ఇలా చేసుకొని స్పూన్ అయితే వెనక్కి తిప్పి ఇలా వేలుతో ఇలా అన్నప్పుడు ఇలా రావాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండల్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒక గుంట గంటితో ఇలా వేసుకోండి. ఇంట్లోనే మనం ఏంటంటే జల్లెడ గంటి లేకపోయినా ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం ఒక్కసారి చక్కగా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి కలుపుకోండి. ఇలా తిప్పిన తర్వాత హై ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చక్కగా హై ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మొత్తం ఒక జల్లెడ గిన్నెలో మొత్తం వేసుకొని ఆయిల్ మొత్తము స్ట్రెయిన్ అయ్యేంత వరకు పెట్టుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. అదంతా మొత్తం ఒక జల్లెడ గిన్నెలో వేసేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో మనం మిగిలిన పిండి కూడా ఇంకొకసారి కలుపుకొని అవి కూడా ఇలానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అవి కూడా హై ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత అవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం దాంట్లో తుంచుకొని వేసుకోండి. అవి ఇలా వేసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ జార్లో పట్టుకోండి. చూడండి, ఇలా బరకగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చూడండి, మనకు మోతీలాగే తయారైంది. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకోండి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసుకొని అందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. కొంతమంది ఫుడ్ కలర్స్ వద్దు అని చెప్తే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కావాలి కొంచెం కలర్ఫుల్గా అనుకుంటే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని ఇలా కొంచెం చక్కెర అంతా కరిగిన తర్వాత ఇలా చూడండి, ఇలా మసులుతున్నప్పుడు ఇలా పాకం ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం చక్కెర మొత్తం కరిగాక ఒక 2-3 నిమిషాలు బాగా మొత్తం ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా పౌడర్ చేసుకున్నది వేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకొని ఇలా దగ్గరకు వచ్చేసేదాకా కలుపుకోండి. అదంతా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూడండి, దగ్గరకు వచ్చేసింది. తర్వాత అందులో మనం ముందుగా రోస్ట్ చేసుకున్న వాటర్ మిలన్ సీడ్స్ 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని అందులోనే 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మొత్తం ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వండి. మరీ అంత వేడిగున్నా కూడా మనం లడ్లు చుట్టాలంటే మనకి కాలిపోతూ ఉండిద్ది. అందుకని కొంచెం సేపు చల్లారనివ్వండి.
ఇలా చల్లారాక మనమైతే లడ్లు అయితే చుట్టేసుకుందాము. చూడండి లడ్లు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మనకు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మన అన్నదమ్ములకైనా మన ఇంట్లో వాళ్ళకైనా మన చేతులతో చేస్తే ఆ సంతోషమే వేరు కదండి. చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ రాఖీ పండగకి ఏం స్వీట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.